హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను ఒక స్పెషల్ పులుసుతోటి వచ్చాను మీ ముందుకి. అదేంటంటే ఆనపకాయ చింతకాయ పులుసు. ఇది ఎక్కువగా కార్తీక మాసంలో చేస్తూ ఉంటారు. కార్తీక మాసంలో చింతకాయలు వస్తూ ఉంటాయి కదా, అవి లేతగాను ఉండవు, ముదురుగాను ఉండవు, మధ్యస్థంగా ఉంటాయి. ఆ చింతకాయలతోటి పులుసు చేసుకుంటే చాలా బాగుంటుంది. అందులోనూ ఆవ పెట్టి ఘాటుగా చేసుకుంటే భలే అంటే భలే ఉంటుంది. అది ఎలా చేయాలో ఏమేం కావాలో చూద్దాం రండి. ఆనపకాయ చింతకాయ పులుసుకి ఆనపకాయ ముక్కలు మనకి ఎన్ని కావాలో అన్ని ముక్కలు ఇలా పెద్ద ముక్కల కింద తరుక్కోవాలి. ఒక 2-3 పచ్చిమిరపకాయలు, చిలకడ దుంప ఉంటే వేసుకోవచ్చు, బాగుంటుంది. ఈరోజు నా దగ్గర లేదు, అందుకని ఇవి వేస్తున్నాను. 2 బెండకాయలు, కొంచెం బచ్చలి ఆకులు తరిగితే మంచి సువాసన వస్తుంది బచ్చలు వేస్తే. అలాగే 2 వంకాయలు. ఇవి వేసి కొద్దిగా ఉప్పు, పసుపు, చిన్న బెల్లం ముక్క ఇవన్నీ వేసి నీళ్లు పోసి ఒక 2 కూతలు వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఒక 2 విజిల్స్, కొంచెం నీళ్లు పోయాలి. 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. చింతకాయ ఆనపకాయ పులుసుకి చింతకాయలని ముందు ఒక 10 నిమిషాలు, పావు గంట సేపు నీళ్ళలో నానబెట్టాలి. ఎందుకంటే కాయల పైన ఫైన్ డస్ట్ ఉంటుంది, అదంతా శుభ్రం అవ్వడానికి నీళ్ళలో కొంతసేపు ఉంచి బాగా కడగాలి 3-4 సార్లు. తర్వాత వీటిని కుక్కర్లో పెట్టి నీళ్లు పోసి ఉడికించాలి. ఇలా కుక్కర్లో నీళ్లు పోసి చింతకాయలు వేసి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. చింతకాయలు ఉడికాయి కానీ కొంచెం వేడిగా ఉన్నాయి. ఇది కొంచెం ఆరిన తర్వాత గట్టిగా పిసికి రసంలాగా తీసుకొని వడకట్టుకోవాలి. పిసికినప్పుడు ఏమవుతుందంటే ఈ పైన పొట్టు ఉంది కదా, పొట్టు కూడా వచ్చేస్తుంది, అందుకని వడకట్టుకోవాలి. చింతకాయలని బాగా పిసికి ఇలా రసం తీసాను. ఇప్పుడు మనం దీన్ని ఉడికిన ముక్కలలో వేసి బాగా ఉడికించాలి. ఉడికిన ముక్కలు కూడా ఒక గిన్నెలో వేసాను. ఇప్పుడు మనం ఇందులో ఏం చేయాలంటే, మనం రసం తీసుకున్నాం కదా చింతకాయ రసము, ఇది మనకి పులుపుకి సరిపడా వేసుకోవాలి. ఇది చూసుకోవాలి, మన ఇష్టం, మన పులుపుని బట్టి. కొంతమంది ఎక్కువ తింటారు, తక్కువ తింటారు. ఇందులో ఆల్రెడీ మనము ఉప్పు అవన్నీ వేసేసాము, పసుపును. సో దీన్ని ఇప్పుడు మనం కొంతసేపు ఉడికించుకోవాలి బాగా. పులుసు ఉడుకుతుంది కదా, మనం ఇప్పుడు పులుసు చిక్కబడటం కోసము కొంచెం పిండి పెట్టాలి. ఆ పిండి కోసం నేను ఏం చేశానంటే, కొంచెం బియ్యము, ఆవాలు, దీనికి కొంచెం ఆవగాటు ఉంటే బాగుంటుంది. చింతకాయ ఉంది కదా, 2 ఎండుమిరపకాయలు నానపెట్టాను ఒక అరగంట ముందు. దీన్ని మెత్తగా పేస్ట్ చేసి ఈ పులుసులో కలపాలి. చూసారు కదా, ఇంత మెత్తగా చేశాను. ఇప్పుడు ఇది పులుసులో వేసి కలిపేద్దాము. కొంచెం నీళ్ళు కూడా పోద్దాము, ఎందుకంటే చాలా ఉంది ఇందులోను. ఇది వేసిన తర్వాత కూడా ఆవఘాటు ఇదంతా పట్టాలి కదా, ఒక 5 నిమిషాలు బాగా ఉడకనివ్వాలి. ఇందులో పోపు కూడా ఇప్పుడే వేసేద్దాము. పోపు కూడా వేస్తే అది బాగా కలిసి గుమగుమలాడుతూ బాగుంటుంది. నేను పోపు ఇక్కడ వేయించి పెట్టాను పక్కన. ఏమేమి వేసానంటే ఆవాలు, మెంతులు, ఇంగువ, 2 ఎండుమిరపకాయలు. ఈ పోపుని ఇందులో వేసి కలిపేద్దాము. ఎందుకంటే ఇంగు వాసన పట్టాలి కదా పులుసుకి, అందుకోసం. ఇప్పుడు మనము ఉడికిద్దాము. మళ్ళీ కొత్తిమీర, ఇది ఒక 2-3 మినిట్స్ బాగా ఉడికిందంటే మంచి టేస్ట్ వస్తుంది. ఆనపకాయ చింతకాయ పులుసు చూసారా ఎంత బాగా ఉడికిందో. ఇప్పుడు మనం స్టవ్ స్విచ్ ఆఫ్ చేసేసుకుందాము. స్విచ్ ఆఫ్ చేసేసుకొని, ఇంకా ఇందాక కొత్తిమీర వేసాం కదా, ఇంకా కొంచెం ఉంది, ఇది కూడా పైనుంచి వేసేసుకుందాము. ఈ ఆనపకాయ చింతకాయ పులుసుకి కొత్తిమీర ఒకటి, ఆవ ఒకటి కంపల్సరీగా ఉండాలి, ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ కట్టేసుకుందాము. కార్తీక మాసం స్పెషల్ ఆనపకాయ చింతకాయ పులుసు రెడీ. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి.